నీతిమంతుడు మనసు ఎప్పుడు దేవునితో ఉంటూ ఉంటుంది. నీతిమంతుడి మనసు ఎప్పుడు దేవుని కలిగి ఉంటాడు. తన మనసు ఎడతెగగా దేవుణ్ణి కలిగి ప్రార్థన కలిగి ఉంటూ ఉంటాడు. అందుకే పడవేయాలన్నా పడవేయలేడు. ఎవరిని పడవేయాలని చూస్తాడంటే నులివెచ్చన క్రైస్తవులు. 4 రోజులు చాలా ప్రార్థన చేస్తారు కొంతమంది. 4 రోజులు మళ్ళీ ప్రార్థన చల్లార్చబడుతుంది. ఒక తీర్మానాలు చేస్తారు, చెయ్యాలి అని పట్టుదలతో ఒకరోజు చేస్తారు, మళ్ళీ చేయడం ఆపేస్తారు. కొంతమంది ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేయాలనుకుంటారు, చేయలేరు. ఎందుకు చేయలేరు? మీరు ఎవరి చేతిలో ఉంటున్నారు? దేవుని చేతిలో ఉంటే ఖచ్చితంగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని అంతా ధ్యానించగలుగుతారు. ఎందుకు అంటే దేవునితో నీ మనసు ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలుగుతావు.